అయితే కాబట్టి ఎక్కువ అందుకనే జర దూరంగా ఉంటా. కానీ ఇది ఎలక్షన్ల మూమెంటు. ఈ ఈ ఎన్నికలు ఇప్పుడు దేశంలో ఇంక్లూడింగ్ మన రాష్ట్రంలో జరిగే పార్లమెంట్ ఎన్నికలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో కీలకమైన ఎన్నికలు ఇవి. భారతదేశం 2013లో మోడీ గారు దేశవ్యాప్తంగా ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉంటూ భారతదేశాన్ని మొత్తం కూడా మార్చేస్తానంటూ దాదాపు 5,500 బహిరంగ సభల్లో ఉండి ఆయన ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశానికి వచ్చేది న్యాయంగా 72 లక్షల కోట్ల బ్లాక్ మనీ బయట దేశాలలో ఉన్నది. అవన్నీ తీసుకొచ్చి పేదవాని అకౌంట్లలో ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేయడమే కాకుండా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంకా ఎన్నో హామీలు ఇచ్చుకుంటూ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. బ్లాక్ మనీ తేగపోగా 15 లక్షలు దేవుడు ఎరుగు 15 రూపాయలు కూడా ఏ పేదవాని అకౌంట్లో వేయలే. అందరు అకౌంట్లో 15 లక్షలు వస్తాయని చెప్తే జన్ధన్ అకౌంట్లు అంటే అందరు ధనాధన్మని మొత్తం 40 కోట్ల మంది అకౌంట్లు ఓపెన్ చేసుకొని జీరో బ్యాలెన్స్తో అకౌంట్ ఓపెన్ చేసుకుని తప్ప అది జీరో బ్యాలెన్సే ఉన్నదల్లా అకౌంట్లో పైసలు పడలే. మళ్ళా రెండవసారి అధికారంలోకి వచ్చిండు. ఈసారి మూడోసారి ఇక ఈ బ్లాక్ మనీ ఇవన్నీ పక్కన పెట్టి రాముని పేరు మీద ఎక్కడికి వెళ్ళినా కానీ అయోధ్య రామ మందిరం ఇప్పుడు కూడా నేను వచ్చే ముందు భీమనవాడ మీటింగ్లో ఉంటే ఆయన చివరి కన్క్లూడింగ్ స్పీచ్లో చెప్తున్నాడు, అసలు మీరు ఇంత మంచి రామాలయం కట్టింది మీ అందరికీ సంతోషమేనా అని చెప్తే అంటే రావణ్ పెడిగి ఓట్లు అడిగే స్టేజ్కి వచ్చిండు. 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉండి ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతదేశం కానీ ఇవాళ రూపాయి విలువ కూడా 84 రూపాయలు పడిపోయి తిరిగి మన భారతదేశంలో నిరుద్యోగం ప్రపంచంలో బహుశా ఎక్కడ లేకుండొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టి మీ ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తాం, వాళ్ళకు రిజర్వేషన్లు అవసరం లేదు అని చెప్పి ప్రజల్ని భయపెట్టే విధంగా కులాల మధ్యలో ఘర్షణలు తీసుకొచ్చి ఒక మత సామరస్యాన్ని ఇక్కడ చెడగొడుతూ అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటేనే వాళ్ళు అక్కడ ఫెయిల్ అయినట్టు లెక్క. అందుకని ఈరోజు ధనవంతులు ఎట్లయిందంటే పేదవారు ఇంకా పేదవారుగా మారిపోయినారు. ఒక ఇద్దరి చేతుల్లోనే ఇవాళ దేశ సంపదన మొత్తం కూడా ఉన్నదంటే అదాని అంబానీ దేశంలో బహుశా ఇంకో 5-6 ఉండొచ్చు. దేశ సంపదనంతా కూడా ఆ 2 కుటుంబాల దగ్గరే ఉన్నది. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు బతకలేని పరిస్థితుల్లో 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ఇవాళ 1200 చేరినా కానీ దాని గురించి ఒక్కసారి మాట్లాడరు. రోజుకు వారానికి ఒకసారి డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతుంటాయి. అంతర్జాతీయ స్థాయిలో ముడి సరుకులు తగినప్పుడు ఇంకా తగ్గాలి డీజిల్ పెట్రోల్ రేట్లు. గతంలో ఇంటర్నేషనల్ మార్కెట్ నుండి క్రూడ్ ఆయిల్ మట్టి తగ్గేది, కానీ ఈయన వచ్చినప్పుడు ఎప్పుడు తగ్గలే. ప్లస్ ఒకటి జిఎస్టీ ట్యాక్స్ పేరు మీద కూడా పెద్ద మోసం జరుగుతున్నది. దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకుంటలేరు. కానీ చాలామంది జిఎస్టీ పేరు మీద గవర్నమెంట్ కడుతున్నా లేదా తెలియదు, వాళ్ళు రిసిప్ట్ ఇస్తుంది దాని కింద జిఎస్టీ వసూలు చేసుకుంటారు. మధ్య దళారులు తింటున్నారు. ప్లస్ పేదవాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆదాయం పెరిగిపోయింది బాగా. ప్రతి వస్తువు మీద జిఎస్టీ అంటున్నారు. కొందరేమో మోసం చేస్తుంది దాంట్లో కూడా పేదవాన్ని జిఎస్టీ పేరు మీద. నోట్ల రద్దు చేసి ఈరోజు మొత్తం కూడా రాత్రి కనీసం రోడ్ల మీద చూసినాం. ఆ రోజు పరిస్థితి నోట్లు బంద్ చేసినప్పుడు. దాంతోపాటుగా తెలంగాణ విషయానికి వస్తే ఈయన గురించి మాట్లాడాలన్నా వద్దా? మాట్లాడితేనేమో ఈయన గురించి మాట్లాడాలంటే రామాయణం చెప్పినంత ఉంటే ఈయన అబద్ధాలు. ఆయనని తిట్టినా వేస్టే. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడినా టైం వేస్టే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక 4 నెలలుగా మంత్రిగా ఇప్పుడు ఈ 2 నెలలు వివిధ కాన్ఫరెన్స్